హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దయించి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. మరి దేవుని కృప ఒక్కటే మనలను అన్ని విధాల ఆదరించి బలపరిచేదని మీరు ఒక గ్రహింపు కలిగి ఉంటే, అలాంటి గ్రహింపు కలిగిన వారెవరో వారు చాలా ధన్యులవుతారు. ఏ గ్రహింపు లేని మందస్థితిలో కానీ మనం కొనసాగుతూ ఉంటే మరి అది మనం ఆత్మీయంగా బతికింపబడి చచ్చిన స్థితి గలవారమై ఉంటాం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి సమయంలో మరి గడిచిన కొన్ని దినాలు బట్టి మరి నా శరీరంలో చాలా తొందర జరుగుతూ ఉంది. పోయిన వారం అయితే చాలా ఆశ్చర్యకరంగానే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి నన్ను తీసుకొచ్చి బలపరిచారు. దేవుని స్తోత్రాలు. మరి శనివారం చాలామందికి నా దగ్గరకు వచ్చిన వారికి ఒక మాట చెప్పాను. పునరుత్థాన దినాన్ని దేవుని ఆత్మ నన్ను నిలవబెట్టేలా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి నిన్న రాత్రి కూడా దేవుని కృపను బట్టి లోపల పడుకోకుండా దేవుని కనికరం మిమ్మల్ని మీ పైన నా పైన దిగి మనల్ని ఎంతగానో ఆదరించి ఇక్కడ తీసుకొచ్చింది. మరి రాత్రి ఎవరు హృదయపూర్వకంగా దేవుడికి మొరపెడతారో, మరి ఆ బోధ మీకు ఏమైనా అర్థమైందో లేదో మరి నాకు అర్థం కాలేదు, కానీ నాకు మాత్రం బాగా అర్థమైంది. దేవుని స్తోత్రం. తర్వాత చూడండి, ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. బాప్తిసం పొందిన తర్వాత మనం క్రమంగా దేవుని ఆరాధించడానికి ముందుకు రావాలి. నేను పొద్దున్న బిడ్డని పిలిచి అలా ఆయన రాలేదంటే మరి ఆ అమ్మాయి చెప్పిన సమాధానం నాకు చాలా దుఃఖాన్ని కలుగజేసింది. మరి ఆ సమాధానం మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ ఆయనకి పని ఉంది. అది పని ఉంది, అదండి. ఏదో చెప్తారు. దయించి నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఒక దైవజనుడిగా నా ముందు వంకర భాష మాట్లాడదు, నిదానమైన భాష మాట్లాడండి. చూసారా నేను ఎలా మిమ్మల్ని వేడుకుంటున్నాను? రెండు చేతులు జోడించి వంకర భాష మాట్లాడితే మన బ్రతుకులు వంకరగా మారిపోతాయి. నా నెత్తి మీద ఎన్ని తెల్లెంటుకలు ఉన్నాయో అంతమందిని నేను చూశాను నా 38 సంవత్సరాల్లో. కనుక వంకరగా ఏం మాట్లాడకండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకంటే నువ్వు రక్షించబడిన తర్వాత చూడండి, ఒక మాట చెప్తాను, మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఒక కీబోర్డ్ ఉంది. మొన్నే డాను దాన్ని కొన్నాడు. చాలా జాగ్రత్త తినాలి. దేవుని స్తోత్రాలు. అది కొన్నప్పుడు కానించి మా ఓన్ నేను కనిపెడతా ఉన్నాను. దాన్ని చాలా భద్రంగా చూస్తూ వస్తున్నాడు. మీకు అర్థమైందా? ఏమంటే వైజాగ్ నుండి తీసుకొచ్చింది మొదలుకొని మరి తాను పైకి వెళ్ళి దాని పైకి మోసుకుపోతున్నాడు. చాలా చాలా బరువు ఉందండి. అది కిందకు వస్తే కింద తెచ్చుకుంటున్నాడు. మీరు గమనించాలి. తప్పని చెప్తూ లేదు నేను. ఎందుకంటే లోకపరంగా ఒక విలువైన వస్తువుని కాపాడుకుంటూ మంచిదే. ఎందుకంటే ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. నాలాంటి దాని గురించి జ్ఞానం లేని అజ్ఞానం ఉంటాను. ఆడి చేతితో నొక్కితే నేను కాలుతో నొక్కుతాను. కాబట్టి ఆడు భద్రపరచుకుంటూ తప్పని చెప్తలేదు. అర్థమైంది మీకు? కనుక దయించి అవన్నీ భూమి మీద పుట్టిన లోహాలతో తయారైనవి. చెప్పండి, మాట్లాడరే? బాగా మనసు పెట్టాలి. ఎందుకంటే అది దగ్గర 82,000 తర్వాత చాలా అయింది. అది దాన్ని బట్టి, దాని విలువను బట్టి, దాని ఖరీదుని బట్టి ఆయన దాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, అంతకంటే ఏ మనుషుడు
కొలవలేనిది, లెక్క కట్టలేనిది మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా క్రీస్తునందు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ. దానిని కాపాడుకునే విషయంలో ఎవ్వరు నిర్లక్ష్యత కనుపరచకూడదు. తర్వాత కొత్త భక్తి ఏమీ చేయకండి. ఇక్కడ మీకు అర్థమైందా? ఇక్కడ కొందరు ప్రార్థన చేస్తుంటే అక్కడ కూర్చొని కొందరు జపం చేయకండి. రెండే ఉంటే క్రమంలో ఉండటం, లేదా గేటు బయటికి వెళ్ళిపోవటం. మూడో దానికి ఇక్కడ చోటు లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. నేను బైబిల్ తెరిచినప్పుడు ఇప్పుడే చదివాను 53వ కీర్తనలో. మరి అక్కడ ఒక మాట నా హృదయాన్ని తాకింది. దేవునికి ఎంతో ప్రియాతి ప్రియుడు, ప్రాణ స్నేహితుడైన అబ్రహాం సంతానం అన్యుల చేతిలో బడి ఎలా నలిగిందో, తర్వాత AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరం ప్రపంచ దేశాలకి ఆ ప్రజలు చెదరగొట్టబడ్డారు. మరలా దేవుడు వారిని కనికరించి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1948వ సంవత్సరం నుండి వారిని మరలా తమ స్వదేశానికి దేవుడు తీసుకొస్తా వచ్చాడు. ఈ మధ్యకాలంలో వారు పొందినటువంటి హింస రాత్రి మీరు విన్నారు. ఇజ్రాయెల్ దేశంలో $1 అమెరికన్ డాలర్, దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చే డాలర్ దేనికి? ఓన్లీ టీ పొడికి మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎందువల్ల? మరి అక్కడ వెళ్ళొచ్చిన వారు చెప్తున్నారు, మనకిక్కడ పాలు అమ్మేవారు కూడా కొద్దో గొప్ప నీళ్లు కలపకుండా పాలు అమ్మటం చాలామందికి ఇష్టం ఉండదండి. మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళితే హల్లెలూయా, నిజంగా వాళ్ళని చూస్తే మీరు చాలా ఫీల్ అవుతారు. ఎందుకని? ఇదేట్రా బాబు, పాలలో నీళ్ళు కలిపేస్తున్నాం మనం ఇక్కడ. మరి వాళ్ళు ఏం చేస్తారు? కలపండి. కానీ మీకు మాట అండి, బోరుల్లో ఏటమ్మా నాసుపట్టిన నీళ్ళు ఉంటాయి చూసారా, అవి ఏం కలపకండల్లా బాబు. చిన్నపిల్లలు తాగుతారు, సస్తారు పాపం. మీరు పరిగమాల రూపాయి కాగితాలు సంపాదించి నీ బాబు పట్టుకెళ్ళలేదు, మీ తాత పట్టుకెళ్ళలేదు, నువ్వు పట్టుకెళ్ళవు, నీ కొడుకు పట్టుకెళ్ళదు, నీ కోళ్ళ పట్టుకెళ్ళదు, నీ కూతురు పట్టుకెళ్ళదు, ఎవరో పట్టుకెళ్ళదు. చెప్పరేవండి? ఒకసారి చెప్పాను కదా ఇక్కడ నేను, పాల బిందులో వచ్చింది చేపపిల్ల. ఎందుకని? ఆడ చేపల చెరువులో నీళ్ళు కలిపేసాడు. చాలా జాతకున్నాడు. అప్పటికే ఆ హోటల్ వాడు చాలా కలపరే నీళ్ళు కలుపుతుంది తట్టట. నేను అసలు నీరే కలుపుతులే చెప్తా వచ్చాడు. మీరు గమనించండి ప్రియులారా, దయించి కనుక ఇక్కడ ఒక విషయం మీరు వినండి. అబ్రహాము సంతానానికి ఏ దేవుడో ఆ దేవుడే మన దేవుడు. చెప్పాలంటే పాత నిబంధన విశ్వాసుల కంటే కొత్త నిబంధన విశ్వాసులమైన మనకి వారికంటే ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో శ్రేష్టమైన ప్రమాణాలు ఉన్నాయి, ఎన్నో శ్రేష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎవరికి? కొత్త నిబంధన విశ్వాసులమైన మనకి. ప్రియులారా, ఒక పక్కన నా లోపల గుండు నాతో సహకరించకపోయినా, అది దాని ఇష్టం వచ్చినట్లు అది పని చేస్తున్నా, దేవునికి స్తోత్రాలు, దాని వైపు దృష్టి పెట్టకుండా హల్లెలూయా ఈ ముందుకు సాగటాకున్న కారణం ఏంటంటే క్రొత్త నిబంధన యొక్క ఆ నిబంధన యొక్క మర్దత్వమే దానికి మూలం. మొన్న ఎవరోగానో బిడ్డ నాతో వాళ్ళ పెద్దనాన్నమ్మ గారి గురించి ఏదో చెప్తూ వాళ్ళ ప్రార్థన అన్నప్పుడు నేను చెప్పానమ్మా, ఏ మనిషి ప్రార్థన దేవుడు వాళ్ళకి అది ప్రాముఖ్యమైనది కాదు. దేవుని స్తోత్రాలు. ఎందుకంటే ప్రియులారా, దయించి ఒక మానవ శరీర రీతిగా మనల్ని హెచ్చించుకోవడానికి మీరు కానీ నేను కానీ సాహసించకూడదు.
దేవునికి స్తోత్రం. ఇది ఈ శరీర స్థితి మన శరీరం మీద వస్త్రములాడుతుంది. కొంతకాలం వాడిన తర్వాత అదేమో చెప్పండి, ఏమో చెప్పండి. నాకు ఒక అలవాటు ఉంది మా ఇంట్లో. మన అలవాటు ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. నేను లింగి పంచి చీకి బొక్కలైపోయేదాకా కడతా ఉంటానండి. ఎవరైనా నన్ను అడిగితే ఎందుకు ఇలా కడుతున్నాను అడిగితే వాళ్ళకి ఒక మాట చెప్తాను. నా పాత స్థితి నేను మర్చిపోకుండా ఉండటానికే జ్ఞాపకార్థం ఇది ఉంచుతానని చెప్తున్నాను. సత్యం కూడా. దేవునికి స్తోత్రం. అలాంటిదే మన శరీరం కూడా. ఇది రోగాల చేత రకరకాల పరిస్థితుల చేత చీకుతూ ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమైందండి? కానీ ఆత్మీయ స్థితి అది కాదు. అది రోజు క్రీస్తు నందు నూతన పరచబడుతూ ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూసేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి నా విషయంలోకి నేను వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగానండి, మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మీరు 53వ కీర్తన 5వ వచనం చదవండి. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ధూళిని దుమ్మిని అచ్చల్పునైనా ఈ మంటి ఘట్టాన్ని మరుగు చేసి ప్రియ పరిశుద్ధాత్ముడా మా మధ్యకు దిగిరండి. మీకు స్తోత్రాలు. మీరు మహిమ పొందండి. మీ స్వరాన్ని మాకు వినిపించి మీరే మహిమ పొందే కృప చూపు నడిపించమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టాలి. ఇక్కడ భయ కారణము లేని చోట వారు భయాకాంతులైరి. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఇది విమోచింపబడిన అబ్రహాము సంతాన విషయంలో నెరవేరిందండి. మీకు అర్థమైంది లేదా? చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రియులారా, భయపడకుడి అనే మాట 366 సార్లు రాయబడి ఉంది. మీకు ఏమైనా రెఫరెన్స్లు కావాలంటే మొదలెట్టండి. ఇప్పటి నుంచే ఆదికాండం మొదలు నుంచి ప్రకటన వరకు చదవండి. ఎక్కడెక్కడ రెఫరెన్స్లు ఉన్నాయో శుభ్రం కాగితం మీద రాసి నాకు ఇవ్వండి. చాలా జాగ్రత్తగా దేవుని నామ స్తోత్రాలు. మీకు అర్థమవుతుందా లేదా? భయ కారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు రక్షణకు మనము దూరముగా ఉన్న రోజుల్లో మనం ఒక బానిస బతికాం. హల్లెలూయా. పాప విషయమే కానీ, రోగ విషయమే కానీ, మరణ విషయాలే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, ఇది ప్రతి విషయంలో అపవాది యొక్క పాదాల కింద ఉండి అపవాదిక చెప్పు చేతల్లో మనం వెళ్తా ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని నామ స్తోత్రాలు. మనసు బాగా పెట్టండి ప్రియులారా. రాత్రి ఇక్కడ ఒక మాట వచ్చింది. దేవుని ప్రజలు 100% దేవుని చేతిలోకి రావాలి. అప్పుడే దేవుని అద్భుతమైన కార్యం పని చూస్తాం. 10% దేవుని చేతిలో పెట్టి 90% నిన్ను నాశనం చేసే నాశన పుత్రుడు చేతిలో పెడితే దాని అర్థం ఏంటి చెప్పండి? మీకు అర్థం కావట్లేదా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మధ్యన అలాగున్నటువంటి ఒక కుటుంబం, ఒక అమ్మాయి గురించి తన భర్త నాతో నిన్న చాలా సమయం మాట్లాడాడు. ఆఖరికి ఆడ ఫోన్లో డబ్బులు అయిపోతాను కట్ చేసి నేనే మళ్ళాడి చేసి చాలా విషయాలు చెప్తున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, అన్నిటికీ ఒకటే జవాబు. ఆవిడ ఇలా చేస్తా చేయని మాట్లాడరా అలాగే నేనేం చెప్తున్నా ప్రతిదానికి. ఎందుకని
ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో ఒకసారి నువ్వు ఆలోచించు. నీ భాష కానీ నా భాష కానీ ఏమీ ఇప్పుడు ఆమెకు అర్థం కాదు. దేవుని స్తోత్రాలు. నా అర్థమవుతుందో చెప్పండి ప్రియుల. మీరు దేవుని ప్రజలు మిడిమిడి జ్ఞానం మనకు పనికిరాదు. ఏదో ఒక విషయంలో మనకు ఒక సరైన జ్ఞానం కావాలి. నా భాష మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుని కృపకు దూరమై ఆమె వెళ్ళిపోవటం వల్ల ఏం జరుగుద్దో ఆమెకు తెలియాలి. చెప్పండి, ఈ అబ్బాయి ఏం చెప్తే అర్థమవుద్ది? నేను ఆ కుర్రాడు అంతా వినతతో మాట చెప్పాను. ఎవరు ఏడిపేదో నీ పెళ్ళికి ముందు నువ్వు మారు మనసు పొందుంటే మరి ఈ దినం నీ దుఃఖానికి కారణమైన అమ్మాయి నీ ఇంటికి వచ్చేది కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నామస్తోత్రం. అర్థమవుతుందో చెప్పండి ప్రియులారా. కాబట్టి రాత్రి ఈ పగటి కాల సమయంలో మీరు బాగా మనసు పెట్టండి. ముందు 100% మనం దేవుని చేతిలోకి వెళ్ళాలి. వెళితేనే తప్ప దేవుని మాట యొక్క విలువేమిటో మనకు అర్థం కాదు. దేవుని మాట పక్కన పెట్టండి, కనీసం నేను చెప్పిన మాట విలువ కూడా నీకు అర్థం కాదు. నేను ఏదైనా మాట్లాడుతున్న కొంతమంది పెద్దలు మౌనంగా పెద్ద మనుషులుగా ఆలోచిస్తూ ఉంటారు. నాకు చాలా చిరాకు వద్దండి. ఎందుకంటే అలాంటి ఆ స్థితి చాలా గర్వముతో కూడిన స్థితి అండి. ఎప్పుడు వినయము భయము ఉంటే అయ్యో దైవజనుడురా మాట్లాడుతున్నాడు, మనం జవాబు చెప్పాలనే జ్ఞానం మనకు ఉంటుంది. దాన్ని ఎవరు కోల్పోకండి. దేవుడు మీకు డబ్బిస్తే సుఖించండి. మీరు మీ బిడ్డలు సుఖంగా ఉండండి, మాకు కావాల్సింది అదే. కానీ గర్వానికి చోటు ఇవ్వకండి. ఎక్కడో అన్యుల దగ్గర ప్రవర్తించినట్టు మాత్రం మీరు ఇక్కడ ప్రవర్తించవద్దు. ఆ విషయంలో నేను మీతో ఏ మాత్రం ఏకీభించలేను. ఎందుకంటే నాకు తెలిసి మిమ్మల్ని నాశనానికి అప్పగించలేను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు నామ స్తోత్రం. హల్లెలూయా. బాగా మనసు పెట్టండి ఇక్కడ మీరు. ఎందుకంటే మనము ఎవరి మీద అలుగుతాం? ఎవరి మీద అలుగుతావు చెప్పండి. ఇందాక మా మణి ఏదో వాళ్ళ అబ్బాయి ఏదో చేసేట్లా రాత్రి వచ్చి, నిజంగా నాకు రాత్రి ఆ పరిస్థితి వెళ్తే మొత్తం 4 తన్ని బయటికి పంపిస్తాను. ఎందుకంటే చిన్న మాట చెప్తున్నాను, దయించి చెడు మీద ఎవరు జాలి చూపవద్దు. దాని విషయంలో జాలి చూపితే చాలా పరిస్థితి వేరుగా ఉంటుంది. మీరు దాన్ని ఖండించి మీకు చేత కాకపోతే నేను ఉన్నాను బతికి, ఇంకా నా దగ్గర రావాలి అంతే తప్ప మీరేదేదో చేసి మళ్ళా తర్వాత లేనిపోని తలపోవటం మాత్రం నాకు తేకండి. మరి రాత్రి వాళ్ళ అమ్మగారి అక్కడికి వస్తే ఆడికి భోజనం పెట్టినందుకు ఆవిడ వెళ్ళిపోమని చెప్పాను. ఇంక వెళ్ళిపోయింది అనుకున్నాను. డౌట్ వచ్చి మేర్సిని పంపిస్తే అందులో కూర్చొని కొంగజాప్తం చేస్తుంది మా మణిగారు. అంటే ఇక్కడున్న పరిచయం ఒకటి, ఆవిడ జపం ఒకటి. అంటే ఆవిడ సొంత భక్తి. అలాంటి జపాలు ఎవరు చేయొద్దు. అందుకే చెప్పాను, లోబడి ఉంటామా బయటికి పోవటమా. 3వ పాయింట్ ఇక్కడ తేకండి. శరీర స్థితికి ఇక్కడ ఏ మాత్రము ప్రాముఖ్యత లేదు. ఆ విషయంలో నేనైనా సరే వదలొద్దు. చెదగొట్టేసి మరీ బుద్ధి చెప్పాను నాకైతే. అర్థమైంది మీకు? అంతే తప్ప మీరేదో చేసి తర్వాత ఇంకో రకంగా మాట్లాడుతూ ఒప్పుకోను. చాలా ఏదన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడేమి మీరు నా భాష మీకు అర్థం కావట్లేదా? చాలా జాగ్రత్తగా దేవుని నామ స్తోత్రాలు. గనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయం గమనించాలి. ఇక్కడ భయ కారణము లేని చోట వారు భయాక్రాంతులయ్యారు. అర్థమవుతుంది చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు చేత విమోచింపబడుట అనేది హల్లెలూయా, అది
గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణలో మనం నిలిచి ఉండడానికి, పొందటానికి దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నారు. ఏమంటే మీకు అర్థమవుతుంది లేదు? చిన్న మాట, ఒక మాట చెప్తేనే దయించి ఎవరు కూడా డబ్బుతో ఏదో చేసేయగలము అనే ధీమాకి చోటివద్దు. అది మీకు తెలియనటువంటి గర్వాన్ని మీలో తీసుకొచ్చి పెడుతుంది. అర్థమైందా? ఎందుకంటే డబ్బు అనేది లోకంలో మనకు కావాలి, కానీ దేవుడి కృప కంటే గొప్పది కాదు అది. దేవుని స్తోత్రాలు. మీరు గమనించాలండి, ముందు దేవుని కృప, దేవుని మాట, దానికి ప్రాముఖ్యత ఇవ్వటం అనేది చూడండి. మీకు ఒక మాట అండి, ఒక్కోసారి నా భాష నా ఇంటి వారికే తలపోటుగా ఉంటుంది. నేను ఏం చేయను చెప్పండి? ఇక తలపోటుకుంటే రేపు నుంచి ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. తలకెదకి కాళ్ళు పైకి పెట్టి తప్ప చేద్దాం అనుకుంటున్నాను నేను. అలా చూస్తారే, పోనీ అలాగైనా నా భాష అర్థమవుద్దేమో. విన్నారు? మీరు నన్ను గూర్చి ఊరికే బాధపడే బదులు ముందు నీలో ఏం జరుగుతుందో గమనించు. అర్థమైంది మీకు? నీలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. అదంతా పక్కన పెట్టేసి లేనిపోని తలపోటుకి ఎందుకు చోటు ఇవ్వాలి? మనసు బాగా పెట్టాలి నా పిల్లలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ మీరు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు నా విషయంలోకి నేను వెళ్తున్నాను. చూడండి, విమోచింపబడిన దేవుని ప్రజల విషయంలో మనం ఎవరు అంటే వాగ్దాన నిబంధన గల జనులు. మనకు వాగ్దానాలు ఉన్నాయి, ఇంకేముంది? నిబంధన. ఇదిగో నేను మీతో క్రొత్త నిబంధన చేయబోతున్నాను. అది ఇశ్రాయేలు వారి ఇంటితో చేసిన నిబంధన కాదు అది. హల్లెలూయా. అక్కడే ఉందండి దేవుని కృప, దేవుని దయ ఆ మాటలోనే. తీయండి, హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ ఏం రాయబడిందో. 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. అది అయ్యా ఆగండి 1 మినిట్. 8వ వచనం నుండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలయనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, 8వ వచనంలో ఉన్న మాటకు అర్థం, ఆయన ఆక్షేపించనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? మీకు అర్థం, ఆ మాటకు అర్థం ఏంటి? ఆక్షేపించుట అంటే అర్థం ఏంటి? ఓ ఇశ్రాయేలు ఇంటి వారులారా, నేను మీతో చేసినటువంటి నిబంధన వంటి నిబంధనకు విరోధముగా వేరుగా ఒక క్రొత్త నిబంధనని చేయబోతున్నాను. మీరు వినాలి. అయితే ఆ నిబంధనకి ఈ నిబంధనకి ఏమీ సంబంధం లేదు. దేవునికి స్తోత్రాలు. మీకు అర్థమైందండి? చాలా జాగ్రత్తగా హల్లెలూయా. మనసు బాగా పెట్టాలి నా ప్రియులారు. మీరు ఇక్కడ బాగా గమనించండి. అయితే నేను మీతో చేసిన నిబంధన కంటే
రాబోతున్న వారితో చేయబో నిబంధన చాలా శ్రేష్టమైంది. మీకు అర్థమైందండి? మొదటి నిబంధన పస్కా పశువును ఒక జంతువు రక్తము ద్వారా జరిగింది. హల్లెలూయా. రెండవ నిబంధన మాత్రము ఈ భూమి మీద ఏ పశువు రక్తంతో జరిగింది కాదది. దేవుడు తానే కుమారుడిగా జన్మించి ఆయన పరిశుద్ధము, నిర్దోషము, అమూల్యము, నిష్కలంకమైనటువంటి రక్తమును కార్చుట ద్వారా ఈ నిబంధన మనకు చేశాడు. చూడండి, ఒక తేడా చెప్తాను. పాత నిబంధన ప్రజల గురించి, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందుతారని ఉందండి. ఆ మాట యెషయా ప్రవక్త చెప్పేటప్పటికీ ఆ మాట వల్ల వారికి ప్రయోజనం ఏంటి చెప్పండి? మీకేం అర్థమైందో లేదో. ఆ మాట వల్ల అబ్రహాము సంతతి వారికి ప్రయోజనం ఏమిటి? ఇంకా మీకు అర్థం కాలేదా? ప్రయోజనం ఏమిటి? ఎందువల్ల? ఆ మాట యెషయా ప్రవక్త యూదా ప్రజల మధ్యన ప్రకటన చేసేటప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు గాయపరచబడలేదు, ఆయన భూమి మీదకి రాలేదు గనుక హల్లెలూయా. అదే క్రొత్త నిబంధన శ్వాసలమైన మన విషయంలో అయితే ఏమండి, ఎందుకు నేను హాస్పిటల్కి వెళ్తలేదు? మాట్లాడరే? పోయిన ఆదివారం మాట చెప్పాను, ఎవరైనా టెస్కో పెట్టుకుని నా గుండు పరీక్ష ఇప్పుడు కూడా చెప్తాను, ఆడు గుండు పగిలి చస్తాడు. మీరు గమనించాలి, నేను ఎవరిని ఏదో వాడిని చిన్న చూపు చూసి, నా శరీర పరిస్థితి నాకు బాగా తెలుసు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తింది, అంతే. హల్లెలూయా. నేను స్వస్థత నొందిన వాడినే కానీ మరి ఎవరిని కాదు. చెప్పండి ప్రియులారా, మళ్ళా యేసు వస్తాడు, గాయపరచబడతాడు, అప్పుడు గలుగుద్దురా నీకు? ఈ గొడవకు మనకు సంబంధం లేదు. దేవుని స్తోత్రాలు. మనసు బాగా పెట్టాలి మీరు ఇక్కడ. దేవుడు ఒకవేళ ఎప్పుడైనా నన్ను భూమి మీద తీసుకెళ్ళిపోతే ఈ గ్రౌండ్లోని ఎక్కడో దిక్కు నన్ను సమాధి చేయండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు. మీ అందరికీ ఏదన్నా సమాస్థలం కావాలంటే, అయ్యా ఇక్కడ పొడుగంటూ సంజు ఉన్నాడు, ఆడి దగ్గర అందరూ మాట్లాడి కొనుక్కోండి మీరు. లేకపోతే కాలం పక్కన కప్పెట్టేయడం ఖాయం ఎవడన్నా పోతే. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడతలేదు. నిన్న రాత్రి ఇక్కడ ఏదో నేను మాట్లాడి చెప్తున్నా, ముందు పెద్దలు మౌనంగా ఉన్నారు. మీ మౌనం చాలా అసహ్యకరమైందని నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఇక్కడ. అలాంటి చెడు స్వభావానికి ఎవరు చోటివ్వద్దని ప్రభువునందు ఒకసారి మీకు హెచ్చరిక ఇచ్చి పెడతాను. ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు వినయముతో వినటం, జవాబు ఇవ్వటం, అది విశ్వాసకు ఉండవలసిన లక్షణం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ మనసు బాగా పెట్టాలి. ఇప్పుడు నాకు యాకోబు గారు నిద్రించిన కానించి ఉపదేశ విషయం గురించి నేను భయపడతలేదు. ఎందుకంటే ఉపదేశం దేవుని ఆత్మిస్తుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. నాకున్న పెద్ద బాధ ఏంటి చెప్పనా? ఇప్పుడు నేను తీసే దశంభావం ఎక్కడ దాన్ని వెత్తాలి, ఎవరికి ఇవ్వాలి? ఆయన నిద్రించిన మాట విన్న మరుక్షణం నుంచి నన్ను పట్టుకుని పెద్ద పీడితన బాధ ఇది. ఎందుకని చెప్పండి? మాట్లాడరేవండి. చెప్పాలి. నేను ఈ గ్రామం వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుందండి, ₹10 తప్పితే 40 పైసలు కానుకొచ్చేది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు నామస్తోత్రం. మనసు బాగా పెట్టండి. నేను అందులో
రూపాయల దశంభాగం తెస్తాం అనుకునేవాడు నేను. మరి ఒక దినాన్ని, మరి ఆ సంవత్సరం నాకు గుర్తులేదు, మేము నూకరాజు గారి ఇంట్లో ఉన్నాం. గొల్లపురోలు అనే గ్రామం ఉంది ఎక్కడ పిఠాపురం అవతల. ఇక్కడ ఆకుల తెల్లమ్మని ఒక ఆమె ఉండేది, వాళ్ళు పిన్ని ఉండేదండి. ఆమెకి ఏదో బాగోపోతే ప్రార్థన చేయడం రమ్మంటే తెల్లవారుజాను 3 గంటలు లేసాం. ఎందుకు? ట్రైన్ ఎక్కడాకి అలా చూస్తారా? తెల్లవారుజాను 3 గంటలు లేసామండి. ఎందుకు? ట్రైన్ ఎక్కడాకి. ఏ ట్రైను? నడక. చాలా జాగ్రత్తగా నాలుగు దేవుడు నామ స్తోత్రాలు. మీకు అర్థమైందండి? దేవుడు కృపను బట్టి 5:30 లోపే గొల్లపురోలు. మనసు బాగా పెట్టాలి. అక్కడ పూర్వం ఇక్కడ ఒక ఆయన టీచర్గా పనిచేవాడు, అప్పారావు ఆయన పేరు. ఆ అప్పారావు గారి ఇంటికి తీసుకెళ్ళిందండి ఆవిడ. ఎవరు? ఎందుకంటే టీ తాగడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. చాలా జాగ్రత్తగానండి నా ప్రియులారు. ఇక్కడ మనసు బాగా పెట్టాలి. ఆయన టీచరు. ఈలోగా మేము వెళ్ళేటప్పటికి పొద్దుటే ఆయన బాత్రూంలో ఉన్నాడు. 6:30 అయినా బయటికి రాలేదండి. ఈలోగా గొల్లపూలులో ఉండే ఒక పెంతుకోస్తు మాస్టర్ గారు, ఆ సహోదరుడి పేరు సీమోన్ గారు అనుకుంటున్నాను, ఆయన నా దగ్గరికి వచ్చాడు. చిన్న బండి వేసుకుని వచ్చి, మరి మీరు గమనించాలండి, మరి ఆయన పాస్టర్ వర్గీస్ గారి చేతిలో ఆయన అభిషేకం పొంది సేవకి వెళ్ళిన ఆయన వచ్చి నాతో మాట్లాడిగాడు. బ్రదరు, వచ్చి రావడంతోనే ఎప్పుడు నాకు ఆయన ముఖ పరిచయం కూడా లేదండి. ఆయన ఎవరో నేనెవరిని అయినారు. కానీ వచ్చి రావడంతో ఆయన అన్నాడు, ఏమంటే మీరు ఏం చేస్తారని అడిగాడు. దేవుని సేవ చేస్తాను. ఎక్కడా? ఎరవా అని అన్నాడు. మీకు వచ్చిన దాంట్లో 10వ భాగం తీస్తున్నారా అని అడిగాడు. నేను పొరగొక్కుంటా, అయ్యా రూపాయి మించి రావటం లేదన్నానండి. 5 పైసలు తీవయ్యా. ఎంత అని బ్రదర్ వస్తానని చెప్పేసి సెకండ్ నుంచి అదే బారిపాడు. అలా ఆవిడ గారు, ఎవరు నేను చెప్పాను మాస్టర్ గారు, ఆవిడ గారు కాపీ అంటే అమ్మ నా పని అయిపోయింది వెళ్ళిపోయాడు. ప్రియులారా, మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత నాకు 77వ సంవత్సరంలో దైవజనులు జాకోబు గారు పరిచయం అయ్యారు. మీరు మనసు బాగా పెట్టండి. మరి ఆ సమయంలో మొట్టమొదటగా సహోదరుడు కేవే జార్జి గారు వస్తే 5 రూపాయలు కానుక ఇవ్వటం కష్టమైందండి. ఎంత? ఇప్పటికే నాకు జ్ఞాపకం ఉందండి. 1980వ సంవత్సరంలో దైవజనులు జాకోబు గారు మొట్టమొదట 20లో పరిచర్య ప్రారంభించారు. ఆయన వచ్చి దానికి ముందు 77 నుంచి నాకు పరిచయమే. మనసు బాగా పెట్టండి ప్రియులారా. మరి ఆ రోజున సహోదరుడికి ఎక్కడి నుంచి వెళ్ళేటప్పటికి నాకు బాగా గుర్తుందండి, 75 రూపాయలు కానుక ఇవ్వటం చాలా కష్టమైంది. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు? 1980వ సంవత్సరం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏ చేత్తో 75 రూపాయలు ఇవ్వటం కష్టమైందో అదే చేత్తో దేవుడు నాకు ఆయన చేతిలోకి నా చేత లక్షలు ఇప్పించాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు నామస్తూ. నా భాష మీకు అర్థమవుతుందా? దశాంశ విత్తే విషయంలోనే నాకింత బాధ ఉంటే, గద్దించి బుద్ధి చెప్పి తిన్నని త్రోవలో నడిపించేవాని మాట వినే విషయం ఇంకెంత బాధ ఉండాలి మీకు? అసలు లోపల ఏమైనా పని చేస్తుందా? తిమ్మిరి జబ్బు ఎక్కిందయ్యా? మాట్లాడరే? ఓయ్, నా భాష మీరు ఒకటి ఆలకించండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనసు బాగా పెట్టాలి మీరు ఇక్కడ. ఎందుకంటే
అనాలోచనకి ఎవ్వరు చోటు ఇవ్వకండి. అనాలోచనకు చోటిస్తే ఆ అనాలోచన మనల్ని దేవుని సంరక్షణ నుండి దూరం చేస్తుంది. అదవుతుందా? వారు అక్కడే 53వ కీర్తనలో ఏముందండి? భయ కారణము లేని చోట వారు భయాక్రాంతులేరు. అంటే అర్థం ఏంటి చెప్పండి? భయపడటానికి వీలు లేని సమయాల్లో వారు ఎంతో భయపడి శత్రువులు ఎదురు గడగడ వణికి హల్లెలూయా అనేక విషయాలు శత్రువులకు బానిసలైపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఏంటి దానికి మూలం చెప్పాలి? ఏంటి దానికి కారణం అంటే దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా హల్లెలూయా ప్రత్యేకించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినంత ఎక్కువ భాగం మోషే ద్వారానే. దేవునికి స్తోత్రం. తర్వాత వచ్చిన ప్రవక్తల ద్వారా ఆయన ప్రజలతో ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. కానీ వీళ్ళు కొన్న పెద్ద జబ్బు ఏంటంటే ఆ మాటను గౌరవంగా తీసుకునే బుద్ధి వారికి లేదు. మేము అదే వారి జీవితంలో భయ కారణము లేని చోట వారు భయాక్రాంతులై భీతి చెందిన ప్రజలుగా వారు అయిపోయారు. చూడండి, ఒక మాట చెప్తాను. 27వ కీర్తనలో మనం ఏం చూస్తున్నాం? యెహోవా నాకు వెలుగు, ఆయన నాకు రక్షకుడు. యెహోవా నాకు వెలుగు, రక్షకుడునై ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దావీదు ఏం చెప్తున్నాడు? ఆయన నాకు రక్షకుడు, వెలుగు అయి ఉన్నంత కాలము నేను ఎవరికి భయపడతాను? ఆలోచించండి. ఇక్కడ మీరు చెప్పండి, అలా మాట్లాడరే. నేను ఎవరికి భయపడతాను? చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మీరు ఎప్పుడైనా మీరు 27వ కీర్తన బాగా ధ్యానం చేశారా? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నామ స్తోత్రం. నేను ఎవరికి భయపడదును? హల్లెలూయా. నా భాష మీరు బాగా అర్థం చేసుకోవాలి. నా దేవుడు నాకు వెలుగుగా, ఆయన వెలుగే, ఆయన రక్షకుడే. ఇక అందులోంచి ఆయన ఎవరు మార్చలేరు. మనం గర్వించి మారి ఆయన వైపు ముఖం పెడతాం బదులు ఈపులు పెట్టి గర్విష్ఠులవే మనం నాశనం అవ్వాలి తప్ప వెలుగైన దేవుడు వెలుగే, రక్షకుడైన వాడు రక్షకుడే. ఆయనను ఆశ్రయించిన వారిని నిర్మూలము కాకుండా ఒక దుర్గమ్మగా, కోటగా హల్లెలూయా వారిని సంరక్షించే విషయంలో ఆయనలో ఏ మార్పు లేదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. చూడండి ప్రియులారా, మీరు త్వరగా ఒక వాక్యం త్వరగా తీయండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం చూడండి త్వరగా. ఇదిగో ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. హలో, ఈ వాగ్దానం వింటున్నారా? కొత్త నిబంధన శ్వాసులమైన మన గురించి ప్రభు చేసినటువంటి ప్రమాణం. ఇక్కడ గమనించండి, ఏదియు మీకు హాని చేయదు. మీ శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆ రోమా 16:20లో రాయబడినట్లుగా
శత్రు ఒక పరిశుద్ధ విశ్వాసి పాదాల కింద ఉండాలి తప్ప, వింటున్నారండి, ఓ మరణమా నీ స్థానం ఎక్కడ? నా పాదాల కింద. హల్లెలూయా, హల్లెలూయా. భయాన్ని ఆందోళన పుట్టించే రోగాలారా మీ స్థానాలు ఎక్కడ? మీ స్థానం ఎక్కడా? యేసు రక్తములో విమోచింపబడి. హల్లెలూయా. మీరు 103వ కీర్తనలో మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారు విషయంలో ఏముందండి? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గలవారి విషయంలో ఆయన కృప అంత అధికముగా ఉంది. దేవునికి స్తోత్రాలు. మీకు అర్థమైందండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని నామ స్తోత్రాలు. 103:11 వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఏమండి, భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తు ఎవడని చెప్పగలరా? ఒకవేళ ఈ మధ్యన భూమి మించి ఆ మనుషులు చంద్రమండలం వరకు మాత్రం వెళ్ళగలుగుతున్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దాన్ని బట్టి కొలతేస్తే, హల్లెలూయా, మరి కొన్ని లక్షల వేల కిలోమీటర్లు రావచ్చేమో. అంత ఎత్తుందయ్యా దేవుని కృపని ముందు. అందులో స్వస్థ ఉంది, నెమ్మది ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆదరణ ఉంది, ధైర్యం ఉంది. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనల్ని మన పిల్లల్ని ఆవరించినా, హల్లెలూయా, నిజంగా క్రీస్తులో ఉంటే వాటిని బట్టి నువ్వేమీ బెదిరిపోవు. ఒక మాట అండి, మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఒక్కసారి మీరు యోబుని గురించి ఆలోచించండి. యోబు విషయంలో మీరు బాగా ఆలోచిస్తే ఏ వైద్యశాలకి వెళ్ళి అతను బాగయ్యాడు చెప్పండి? చెప్పాలి. మీరు గమనించండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అనే ప్రమాణం లేని దినాల్లో, హల్లెలూయా, యోబు కొత్త నిబంధన విశ్వాసి స్వతంత్రించుకునే స్వస్థత ఆనాడు ఆయన స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుని అందల నిరీక్షణ గొప్ప ధైర్యాన్ని పుట్టి. మీకు అర్థమైందండి? కొద్దిగా మనసులోకి రానివ్వండి, ఎందుకంటే చాలా జాతకరాలు. ఒక విషయం మీరు వినండి. ఇవాళ రోగాలు ముందు నీ ఆస్తుపాస్తులు ఎందుకు పనికిరావు? దేవుడు దయచేతను విడుదలగానే పొందకపోతే నీ ఆస్తంతా పోయి అప్పులు పాలవుతావు తప్ప ఎటువంటి విడుదల నీకు రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందో లేదు చెప్పండి ప్రియులారా? మనకున్న వాగ్దానం ఏమిటి? మీ శత్రు బలవంతటి మీద మీకు అధికారం ఇచ్చింది. ఏది మీకు హాని చేయదు, చేయనేరు. హల్లెలూయా. ఒక మాట మీరు వినాలి. అది మన పక్షాన నెరవేరాలంటే 103వ కీర్తన 11వ వచనం కూడా మన పక్షాన్ని నెరవేర్తీరా. అంతే తప్ప ఏదో నిర్లక్ష్యంగా ఎవరు ఉండకండి అయ్యా. మనసు బాగా పెట్టాలి. లోకంలో మానవుడు, మీరు ఒక విషయం గమనించండి ఈ పగటి కాలంలో, ప్రతి మనిషి డబ్బుతో ఏదో చేసేస్తాడనుకుంటాడు. చేసేస్తున్నాడు, ఏదో చేసేస్తాడు. ఒక మాట, అది లోక సంబంధం. దాని డబ్బుతోనే పని, దేవుడు కృపతో కాదు.
హల్లెలూయా. మీరు మనసు బాగా పెట్టాలి. నువ్వెంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చెప్పినా వాక్యం వాడు చెప్తుంది. ఎవరికి దేవుడు పాలన ఇవ్వాలనుకున్నాడో అదే జరుగుద్ది. బుర్రలు బాగా పెట్టండి. ఇక్కడ దేవుడు ఎవరికి పాలన ఇవ్వాలనుకున్నాడో అది దానియేలు ప్రవచనంలో చెప్పబడిన లేఖనం అండి. అది ఇంకా అక్కడి నుంచి ఏం చేయను, అక్కడి నుంచి ఏమో చెప్పండి. చెప్పరే వల్ల మరి నేను ఒక ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డ ఆయనే ఓటేనాకి వెళ్ళి అవతల వాడికి ఓటేసేసాడు ఆయన. సరే దేవుడు నమస్తే. బ్యాలెట్ పత్రం పట్టుకుని కాబట్టి వెనక్కి వచ్చి అక్కడ అడిగితే ఏం చెప్తారు చెప్పండి వాళ్ళు. ఏంటి కారణం? ఆడు నెగ్గాలి. ఈ పని ఎవడని చేస్తాడా? ఆయన మొత్తం నడక మొదలెట్టింది బూత్ దగ్గరికి వెళ్ళే వరకు. ఒరే సమయాలు మర్చిపోకరా నన్ను. ఏం చెప్తాడు? నన్ను మర్చిపోకరా అని చెప్పి ఆయన ఏం చేశాడు? ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా నాటి స్టోరీ కథ ఏం చెప్తారు, జరిగింది మీకు నేను చెప్తున్నా. ఆయన ఓడిపోయిన తర్వాత చెప్పింది ఏంటంటే, నేనే చేసాను, ఇంకొన్నవాళ్ళు ఏంటి పెద్ద గొప్ప ఏంటి, అలా బయటకు వచ్చిందనమాట. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగానండి, దయించి ఒక మాట. ఎందుకంటే ప్రియులారా, రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనకి ఒక నిరీక్షణ ఉంది. ఈ భూమి ఆకాశం కాలిపోతుంది, ఇది తీసివేయబడుతుంది. దీని గురించి బైబిల్ సాక్ష్యం చెప్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు కొండ పగలగొట్టినట్టు చెప్తా ఉన్నారు. అర్థమైందా? కానీ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కానీ నీకు నాకు తెలుసు. దేవుడు తన ఆత్మ ద్వారా విద్య లేని హీనులైనటువంటి ఆ ఆది అపోస్తుల ద్వారా హల్లెలూయా తర్వాత ఏమి సంభవించబోతుందో రాశాడు. దేవుని నీతి గల రాజ్యము, నీతి గల పాలనతో కూడిన ఒక కొత్త స్థితి కావాలి. దాని కొరకు పాతదంతా తీసివేయబడాలి. కొత్త ఆకాశం, కొత్త భూమిని దేవుడు త్వరలో సృష్టించబోతున్నాడు. నూతన యెరూషలేము అనే పట్టణము దానిలో దిగుతుంది నా ప్రియులారా. అందులో పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కలంకులు అయిన పరిశుద్ధులు పాదాలు అందులో సంచరిస్తూ ఉంటాయి. అది మన నిరీక్షణ. దేవుని స్తోత్రాలు. దానికంటే ముందు ప్రభుతో కూడా మనము 1000 సంవత్సరాల పాలన చేస్తాం, రూపాయి ఖర్చు లేకుండా. ఆ రోజున మరణం లేదు, రోగం లేదు, ఏమీ లేదండి. నీతి పరిపాలన, సమాధాన పాలన. హల్లెలూయా. నీతి సమాధానముతో సముద్రము నీరుతో నిండి ఉన్నట్లు భూలోకము దేవుని నీతితో న్యాయముతో నిండి ఉన్నన్న మాట ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నెరవేర్చబడద్దండి. అది యెషయా ప్రవచనంలో ఉంది ఆ మాట. దేవునికి స్తోత్రాలు. ఆ దినాలకి మనం దగ్గరగా వెళ్తున్నాం ప్రియులారా. ఆ కృపను పొందటానికి మీ హృదయాలు తెరవండి. దేవునికి స్తోత్రాలు. అనవసర విషయాల దగ్గరికి ఏం చేయొద్దు. మాట్లాడరే. మన శుక్రవారం అమ్మవారం ఊళ్ళో నేనేదో అయిపోయిన తర్వాత కొంతమంది నాయకులు వచ్చారు. చెప్పండి, మాట్లాడరే. వాళ్ళు ఏవో చెప్తున్నారు, ఆ భాష నాకేం అర్థం కావట్లేదు. నేను ముందుకు వచ్చి చెప్తున్నాను. ముందు మా డ్రైవర్ చెప్పాడట, నువ్వు కారు తీకే బాబా అలా ఉంచాను. విన్నారండి? అక్కడ ప్రార్థన జరుగుతున్నా వాళ్ళు చెప్పారు పలానా వాళ్ళు పలానా వాళ్ళు. అంతా నేను వచ్చి వాళ్ళు చెప్తున్నా, నేను ముందుకు వచ్చేస్తుంటే అక్కడ ఉన్న సహోదరుడు అంటున్నాడు, ఈ విషయాలు వాళ్ళకి అర్థం కావని చెప్పాడు. మీరు చెప్పే మాటలో ఆ రాజకీయ గొడవ ఆయనకి ఏం తెలియదు, అందుకే వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటి? ఇంతకని నిలబడ్డవాడు నోట్లో మాట లేదు పాపం వాడికి.
ఆ లోపలికి ఎందుకు వచ్చాడు ఆడికి అర్థం కావట్లేదు. మాట్లాడరేవండి, వెనకాల తోస్తున్నారు, చెప్పరా చెప్పరా, ఏం చెప్తాడు నోట్లో మాటలేను. కాబట్టి దయించి, అర్థమైంది మీకండి, రక్షించబడ్డ దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ధైర్యముతో ఉండాలంటే నిరీక్షణ కావాలి. రాత్రి మీకు ఏమైనా అర్థమైందండి? ఒక భాష మీరు గమనించాలి ఇక్కడ. వింటున్నారా? మనం సహోదరులు దెబ్బలాడుకోకూడదు, అది మన సిద్ధాంతం కాదు. అది మన సిద్ధాంతం కాదు. నో, దేవుని స్తోత్రాలు. జగడమాడని యేసు ఆత్మ నీలో ఉందనుకోండి, జగడానికి నిన్ను ప్రపంచం అంతా పురుగొల్పునా నువ్వు జగడమాడలేవు. ఎందువల్ల చెప్పండి? ఆ జగడమాడని వ్యక్తి అక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవతలు ఎంత జగడమాడినా నువ్వు ఆడలేవు. దానికి బదులు ఇది కొత్త సిద్ధాంతం ఉంది. మన దేవుని బిడ్డలమయ్యా, మన దేవుని ప్రజలమయ్యా, ఐక్యతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి అని చెప్తా ఉన్నావు. ఏమండి, ఏదన్నా ఖరీదుగా ఇన్ఫర్మేషన్ ఇదోటి మీ అబ్బాయో లేకపోతే ఎవడొచ్చి పడేళ్ళు పగల కొట్టేశాడు, అప్పుడు నువ్వెవరో ప్రత్యక్షంగా చూపిస్తావు. ఏమంటే అర్థం కాలేదా? కారణం ఏంటి చెప్పండి? కనుక ఈ పగటకాల సమయంలో ప్రియులారా, కొత్త నిబంధన దేవుని ప్రజలమైన మనకున్న ధన్యత, మనకున్న భాగ్యము చాలా గొప్పది. దేవుని స్తోత్రాలు. దాని ముందు ఈ లోకంలో ఏదియు ఎన్నిక లేనిది అనే గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే ఏమవుతుంది చెప్పండి? మీకు అర్థం అవట్లేదండి? అది నువ్వు కలిగి ఉంటే ఏమవుద్ది? అది నువ్వు కలిగి ఉంటే దేవుని శక్తి ఏంటో నీ పక్షాన్ని ప్రత్యక్షమవుతుంది. పోయిన ఆదివారం మీరు ఇక్కడ 1:30 పరిశుద్ధాత్మ దేవుడు నిలవబెట్టాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ అదే రోజు రాత్రి 11 దాటిన తర్వాత నా పరిస్థితి వేరుగా మారిపోయింది. చాలా జాగ్రత్తగా నా దేవుడు నామస్తోత్రం. అప్పుడు కుమార్ గారికి, ఉషాకి, పౌల్ గారికి, చాలామందికి చిరంజీవి ఫోన్ చేసి చెప్పాడు. చాలా జాగ్రత్తగా నాలు మీరు. హల్లెలూయా. మనసు బాగా పెట్టండి నా ప్రియుల, చాలా జాగ్రత్తగా నాలు. కానీ నాకు ఒక ధైర్యం ఉంది. నా ప్రభు నాకు విశ్రాంతి ఇవ్వటానికి రా నా యొద్దకు అని చెప్పే వరకు నా ప్రియులారా, నా నెత్తి మీదన ఒక్క ఇంటు కూడా రాలి కింద పడదు. అర్థమైంది మీకు? చాలా జాగ్రత్తగా దేవుని స్తోత్రాలు. కనుక విమోచించబడ్డ దేవుని ప్రజలమైన మన జీవితాలు భయకారణము కాని చోట భయపడవలసిన పని మనకు లేదు. ఎప్పుడు ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహం. యేసుక్రీస్తు ఏ ఇంట్లో ఉంటే అక్కడే ఉంది ధైర్యం ఉంది. ఇంకేముంది? నిరీక్షణ ఉంది. నిరీక్షణలోంచి ఏం పడుతుంది? ఉత్సాహం. దేవుని స్తోత్రం. ఆ ఇల్లు ఏ ఇల్లు? యేసుక్రీస్తు నివసించే ఇల్లు. దేవుని స్తోత్రాలు. ఆ ఇంటిగా ఉండటానికి మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి ప్రియులారా? అప్పగించుకుంటే మనం ఎంతైనా ధన్యులు. రక్షించబడిన దేవుని బిడ్డలు భయముతో, ఆందోళనతో, గలిబిలి గందరగోళాలతో నిండి, ఏమండి, నిరీక్షణ లేని సాక్ష్యాలు. ఏ సాక్ష్యాలండి? నిరీక్షణ లేని సాక్ష్యాలు. చాలా జాగ్రత్తగా ప్రియులారు.
మరి ఇది మన స్థితి కాదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అది మన స్థితి కాదండి. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకు ఆధారము మృతిని మరణాన్ని గెలిచి సజీవుడుగా ఉన్న యేసే మూలం. ఆయనలో మనం అంటుకట్టబడ్డాం. ఆయన ద్వారా మన ప్రాణము దేవుని ఎత దాచబడింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎవరు ఆ ప్రాణాన్ని తీసుకురాగలరు? ఎవరు ఆ ప్రాణాన్ని తీసుకురాగలరు? ఎవరు తీసుకురాలేరు. కనుక దేవుని కాపుదలలో, దేవుని సంరక్షణలో ఉండి ముందుకు సాగటానికి మనలను మనం అప్పగించుకుందాం. రాత్రి విన్న ఉపదేశం కొద్దిగా మీరు హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బలమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు. ఇంతవరకు నీ కనికరము, నీ ప్రేమతో మమ్మల్ని కాపాడి సంరక్షించి ఆదరించిన దేవా, నీకే స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, ఇంతవరకు జరిగిన పరిచయం అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. కూడిన ప్రజలను దీవించు, ఎన్నోని మీ రక్తంగా మార్చు. అనారోగ్యంతో బాధపడే బిడ్డలు, శరీరాల్లో పోరాడే ప్రతి బలహీన శక్తులను నజరేయుని యేసు నామములో మేము స్వస్థపడు. నాకు ఇచ్చిన విడుదలకే స్తుతులు. ఈ దినం ఇంకా రాడిపాలెం, తమ్మవారం కూడుకులపై నీ కృపించండి. అలాగే ప్రపంచమంతటా మీ ఏర్పాట్లు ఉన్న పరిశుద్ధులు కూడి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నీ కృపించినాడు. ఘనత ప్రభావాన్ని మీరే పొంది మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం, ఆయన కృప కాపుదలు ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడే నడిపించిన గాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే ప్రభుకి సంపూర్ణ విజయం అపాంత నాశనం చేస్తున్నాము. జయము 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 ఎల్లవేళల జయము యేసు నామమునకే ఎల్లవేళల జయము ఎల్లవేళల జయము.